వెల్కమ్ టు ద క్యాష్ బేట్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు నేను సూపర్బ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అది దేని గురించో కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ 2 ITR 2 అని కూడా అంటారు దాన్ని. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి మనం డిస్కస్ చేయబోతున్నాం అనేది నేను ఒక లిస్ట్ రాశాను. ఆ లిస్ట్ ప్రకారం మనం వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ ఐటీ రిటర్న్ ఫర్ ద షేర్ మార్కెట్ ఇన్కమ్. ఎవరికైతే షేర్ మార్కెట్ ఇన్కమ్ ఉందో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో, అవి రీసెంట్గా ఏమన్నా సేల్ చేసి ఉంటే లాస్ట్ ఇయర్లో, వాటికి సంబంధించిన ఇన్కమ్ కానీ లాస్ కానీ ఏమున్నా సరే ఆ పర్టికులర్ పర్సన్స్ అందరూ కానీ ITR 2 ఫైల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హౌ టు డౌన్లోడ్ ద ట్యాక్స్ పేనల్ రిపోర్ట్స్. ట్యాక్స్ పేనల్ రిపోర్ట్స్ మనకి జెరోదా, షేర్ ఖాన్, గ్రో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మనం ఎట్లా డౌన్లోడ్ చేయాలి అని చెప్పి కూడా మనం చూద్దాం. అన్ని అప్లికేషన్స్ నేను చూపించలేను, బట్ ఒక అప్లికేషన్ చూపిస్తాను ఎట్లా డౌన్లోడ్ చేయాలి ట్యాక్స్ పేనల్ రిపోర్ట్ అని. ఓకేనా, నెక్స్ట్ హౌ టు చెక్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఆ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, లేకపోతే లాస్ వచ్చిందా, ఇవన్నీ కూడా మనం ఎట్లా చెక్ చేయాలని కూడా నేను అక్కడ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ హౌ టు షో ITR ఫైలింగ్స్. ITR ఫైలింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ITR 2 అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ హౌ టు పే ట్యాక్స్ ఆన్ దట్. లాస్ట్లో ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఇట్లా వస్తుంది ట్యాక్స్ పేమెంట్ అనేది గెయిన్స్ వలన అనేది కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ITR 2 ఎవరు ఫైల్ చేయాలి, 3 ఎవరు ఫైల్ చేయాలని కూడా క్లారిటీగా ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, బట్ ఇంకోసారి మాట్లాడదాం. మీకు ఓన్లీ శాలరీ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ లైక్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ షేర్స్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ క్యాపిటల్ గెయిన్స్ వచ్చిందనుకోండి, అదర్ దాన్ శాలరీ ఇన్కమ్, సో మీరు ITR 2 ఫైల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మరి ITR 3 ఇప్పుడు ఫైల్ చేయాలంటే ఈ శాలరీ, క్యాపిటల్ గెయిన్స్ ఇవి కాకుండా ఆర్ ఇవి ఉన్నా లేకపోయినా సరే మీరు కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన ఆర్ F&Os ట్రేడింగ్ చేసినా సరే మీరు ఖచ్చితంగా ITR 3 చేయాలి. ఓకేనా, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేసినా లేకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో డీల్ చేసినా కానీ ఖచ్చితంగా ITR 3కి వెళ్ళిపోవాలి, అంతేగాని ITR 2లో ఉండకూడదు మీరు. ఓకేనా, సో అలా కాకుండా మీకు జస్ట్ శాలరీ ఇన్కమ్ లేకపోతే క్యాపిటల్ గెయిన్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ షేర్స్ ద్వారా కానీ వచ్చిందంటే కనుక, ఆర్ ఎనీ ల్యాండ్ ప్రాపర్టీ అలాంటివి అమ్మినా సరే క్యాపిటల్ గెయిన్స్ వచ్చిందంటే సింపుల్గా మీరు ITR 2 ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, బట్ ITR 3 అంటే మాత్రం ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ F&O ఇవి ఉంటే ఖచ్చితంగా మీరు కానీ అదే ఫైల్ చేయాలి. ఓకేనా, మీకు ఎలాగో వీడియోలో ఇప్పుడు అర్థమైంది అనమాట. లోపలికి వెళ్తే F&O ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఆ రిపోర్ట్స్ జనరేట్ చేసినప్పుడు F&O ట్రేడ్ చేసామా లేదా మనం అని మీకు తెలిసింది. ఓకేనా, మీకు ఇప్పుడు ప్రెసెంట్ డౌట్ ఉండొచ్చు, నేను చేశాను లేదు నాకు తెలియదు ఇది. ఓకేనా, ఆ వీడియోలో మనం వెళ్ళేటప్పుడు మనం అక్కడ చూడొచ్చు, మనం చేసామని తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ITR 2 అనేది కొంచెం కష్టమైన రిటర్న్ చెప్పాలంటే ITR 1తో పోల్చితే. సో ఇండివిజువల్స్కి ITR 2 అనేది చాలా కష్టం, లైక్ బిజినెస్కి కొంచెం లెందీ రిటర్న్, కష్టమైన రిటర్న్ అంటారు కదా ITR 3, అట్లాగా ఇండివిజువల్స్కి వచ్చేసరికి కష్టమైన రిటర్న్ అంటే ITR 2 అనమాట. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ టు ఫైల్ దిస్ రిటర్న్ విత్ ఎక్స్పర్ట్ ఆర్ సమ్ ప్రొఫెషనల్. ఓకే, అంతేగాని మీరు ఇండివిజువల్గా రిటర్న్ వేయడానికి అయితే ట్రై చేయదు ITR 2, ఎందుకంటే కొంచెం రిస్కీ రిటర్న్, షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి, క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది, షార్ట్ టర్మ్ వస్తుందా లాంగ్ టర్మ్ వస్తుందా. అలాగే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్యాక్స్ రేట్స్ మారడం వల్ల బ్రేకప్ కూడా ఇచ్చాడనమాట. 23rd July 2024 వరకు ఒక రేటు, 23rd July 2024 తర్వాత ఒక రేట్ అని. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఇండివిజువల్గా మీరు వేయడం కంటే ఎక్స్పర్ట్ ద్వారా వేయించుకోవడం బెటర్ అనేది నా సజెషన్. ఓకేనా, మీరు కానీ మాతో రిటర్న్ ఫైల్ చేయించుకుంటే కనుక మీకు లోపల వాట్సాప్ నెంబర్ కనబడుతుంది, వీడియో ప్లే అయ్యేటప్పుడు ఆ వాట్సాప్కి ఫైల్ చేయొచ్చు, లేదా యూ కెన్ డ్రాప్ మెయిల్. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇట్లా మనం జెరోదాలోకి లాగిన్ అయిన తర్వాత కన్సోల్లోకి వెళ్ళాలి. కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన రిపోర్ట్స్ కనబడుతుందా మీకు. ఓకే, ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే ట్యాక్స్ P&L కనబడుతుంది. అది ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, 24-25 క్వార్టర్స్ Q1 to Q4. నెక్స్ట్ సార్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అక్కడ చూసారా ఎక్సెల్ షీట్ వచ్చింది, డౌన్లోడ్ ట్యాక్స్ P&L. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది అనమాట లిస్ట్ మొత్తం. ఓకే, లిస్ట్ మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత చాలా లిస్టులు వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ షీట్లోకి వెళ్తే ఈక్విటీ ఉందా, ఈక్విటీలో సో అదనమాట మనకి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ వాడే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాడు, మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ ప్రాఫిట్ 0 అట్లా. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇవి చూపిస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ F&O అని అడిగారు కదా, ఇక్కడ ఉంటుంది అనమాట F&O. ఓకేనా, ఆ F&O అనేది ఇక్కడ ఉంది. మనం ఇక్కడ ట్రేడ్ చేసామా లేదా F&Oలో తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే ఉందనుకోండి ITR 3కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ట్యాక్స్ రూల్స్, సింపుల్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎప్పుడు వస్తుందంటే లిస్టెడ్ ఈక్విటీ కానీ లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం సేల్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఎప్పటిలోపు సేల్ చేయాలి, కొన్న 12 months లోపు సేల్ చేస్తే కనుక ఆ షార్ట్ టర్మ్ రేట్ 15%, 23rd July ముందు, 23rd July తర్వాత 20% అయింది. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి సేమ్ 12 months కంటే ఎక్కువ హోల్డ్ చేసి అప్పుడు అమ్మితే కనుక లాంగ్ టర్మ్ అట్రాక్ట్ అవుతుంది. దాని రేట్ వచ్చేసరికి 10%, 23rd July ముందు, 23rd July అయితే 12.5% అయింది. ఓకేనా, ఎగ్జామ్షన్ ఏమో 1 lakh వరకు ఎగ్జామ్షన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 23rd July తర్వాత 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఓకేనా, ఇవి చేంజెస్ మేజర్ రేట్స్కి సంబంధించి.
ఓకేనా. ఇందుకే ఇవి కూడా కన్సిడర్ చేయాలని చెప్తున్నారు రిటర్న్లో. నెక్స్ట్ కమింగ్ టు లాగిన్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ ఫైల్ చేద్దాం. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, ఎంత మీకు తెలుసు కదా. సో ఇక్కడ అది వీడియో ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా ఫామ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ అక్కడ ఏఎస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ చూపించాను. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ డివిడెండ్ కనబడుతుంది, ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది ఇంపార్టెంట్. ఇదే మనం దీని గురించి మనం ITR 2 ఫైల్ చేస్తాం, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా. ఇక్కడ వాల్యూ కనబడుతుంది చూడండి. ఈ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డేటా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉంది. సో ఆ డేటా రిఫ్లెక్ట్ అయ్యేటట్టే మనం రిటర్న్ కూడా వేయాలి. అర్థమైందా. రిటర్న్లో మనం ఈ వాల్యూ వచ్చేటట్టు మిస్ చేసి ఎక్కడ వేసాం అనుకుంటే రాంగ్, నోటీస్ వచ్చేస్తుంది. సో ఈ వాల్యూ పక్కా వచ్చేటట్టు క్యాలిక్యులేట్ చేసి వేయాలి మనం ఇప్పుడు. ఓకేనా. సో అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2024, 2025 అది మీన్ 25, 26 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ స్టార్ట్ న్యూ ఫైల్, ఇండివిజువల్. ఓకే. నెక్స్ట్ ITR 2 ఫామ్. ఓకేనా. ITR 2 ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ విత్ ITR 2. ఓకే. సో ఇప్పుడు ITR 3 ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, F1 ఉన్నప్పుడు. ITR 2 అది లేకపోతే ITR 2 సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంత చూపించింది జస్ట్ శాంపుల్ది కాబట్టి అది ఒరిజినల్ డేటా కాదు, నేను జస్ట్ శాంపుల్ చూపించేది. ఓకేనా. నెక్స్ట్ ఇట్లా లాగిన్ అయిన తర్వాత అదర్స్ ఆప్షన్ బెస్ట్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ సో జనరల్లో ఒకటే షెడ్యూల్ ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్లోకి వెళ్ళండి. ఇన్కమ్లో శాలరీ హౌస్ ప్రాపర్టీ, మ్యాండేటరీ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్, షెడ్యూల్ 112A కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే దీనికోసం మనం ఇప్పుడు ITR 2 అయిపోతుంది. నెక్స్ట్ 115AD అంటే నాన్ రెసిడెంట్స్, అది వాళ్ళు క్యాపిటల్ గెయిన్స్ వస్తే కనుక. నెక్స్ట్ షెడ్యూల్ VDA అంటే అది క్రిప్టో కరెన్సీకి సంబంధించి. అవి మీరు ఉంటే సెలెక్ట్ చేసుకోండి, అవి మీకు లేదంటే స్కిప్ ఇట్. ఓకే. నెక్స్ట్ అన్ని షెడ్యూల్స్ ఓకే చేసుకొని కంటిన్యూ కొట్టుకోండి. ఓకే. స్కిప్ క్వశ్చన్స్ కొట్టండి. ఓకే. సో స్కిప్ క్వశ్చన్స్ కొట్టినా నెక్స్ట్ ఇట్లా షెడ్యూల్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ మనం సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు ఫిల్ చేయాలి ఇవన్నీ. ఓకే. ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్, శాలరీ, హౌస్ ప్రాపర్టీ, ఇవన్నీ చాలా బేసిక్. ఓకే. సో జనరల్ ఇన్ఫర్మేషన్లో 139(1) ఉండాలి సెక్షన్. అది ఇక్కడేమో నో అంటే మనం న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆప్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా షార్ట్ టర్మ్ గ్యాప్లు కానీ లాంగ్ టర్మ్ గ్యాప్లు కానీ ఓల్డ్ అయినా న్యూ అయినా రేట్లు అయితే సేమే, ఎందుకంటే ఈ స్పెషల్ రేట్స్ కాబట్టి స్లాబ్స్లోకి రాదు కాబట్టి. బట్ మనకి వేరే ఇన్కమ్ కూడా ఉంటుంది కదా, అవి స్లాబ్ రేట్లు క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోరు నో అని. లేదు ఓల్డ్లో కావాలంటే ఓల్డ్లో ఫైల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే. రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డేస్ ఫస్ట్ ఆప్షన్ పిక్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చిన అన్ని నో పెట్టుకోండి. ఓకే. లాస్ట్ది ఏంటంటే మీరు అన్లిస్టెడ్ ఈక్విటీ చేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ హోల్డ్ చేసి ఉంటే కనుక అప్పుడు ఎస్ పెట్టాలి, అది కూడా లేదనుకుంటే స్కిప్ ఇట్. దానిపైన డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ అయితే కనుక ఎస్, నో అయితే నో, అంతే. ఆ 2 పాయింట్స్ కొంచెం చూసి పెట్టండి, మీకు ఏమైనా ఉంటే, లేదంటే స్కిప్ ఇట్. ఓకే. అన్ని నార్మల్గా నో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ ఈజీగా ఫిల్ చేయొచ్చు. మీరు క్యాపిటల్ గెయిన్స్కి వెళ్దాం మనం, ఇంపార్టెంట్ అది. సో క్యాపిటల్ గెయిన్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు 2 టైప్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ముందు ఉన్నాయి. ఫస్ట్ షార్ట్ టర్మ్ ఫిల్ చేద్దాం. ఓకేనా. షార్ట్ టర్మ్ A1లో ఉంది. షార్ట్ టర్మ్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ సంబంధించిన షార్ట్ టర్మ్ గేమ్, అది నెంబర్ 2 ఫిల్ చేయాలి. సో నెంబర్ 2 ఓపెన్ చేయండి. జస్ట్ సెకండ్. సెక్షన్ 11A ఇది. ఓకే. సెక్షన్ 1. అలాగే రేట్స్ కూడా మనకు గుర్తున్నాయి కదా, ఆ రేట్స్ ప్రకారం ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే. షార్ట్ టర్మ్ యాడ్ డీటెయిల్స్. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారా, మీరు చూస్తే కనుక మీకు సెగ్రిగేషన్ కనబడుతుంది డేటా. 23 జూలై 2024 వరకు ఒకటి, 23 జూలై 2024 తర్వాత ఒకటని. సో ఇక్కడ మనం ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మనం సేల్ వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ డిడక్షన్స్ అంటే ఎంత కొన్నాం ఇవ్వాలి. దాని ప్రకారం టోటల్ సేల్ వాల్యూ మైనస్ పర్చేస్ కాస్ట్ తీసేసి ఎంత గెయిన్ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట. బట్ మనం చేయాల్సిన డేటా ఏంటంటే కరెక్ట్గా 23 జూలై ముందు డేటా, 24 తర్వాత డేటా ఎగ్జాక్ట్గా సెగ్రిగేట్ చేయగలగాలి, లేకపోతే ప్రాబ్లం అయింది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే కనుక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఎంత, లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఎంత, ఇది వేరే డేటా. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అన్నీ. ఈ డేటా యాక్యురేట్గా నేను వేయట్లేదు అనుకోమాక, నేను ఎగ్జాంపుల్కి మీకు అన్నీ చూపిస్తున్నాను. ఓకేనా. షార్ట్ టర్మ్ ఎంత, లాంగ్ టర్మ్ ఎంత అని చూపిస్తున్నాను కదా, అలా ఎక్సెల్ షీట్లో, అది కూడా ఈక్విటీ షీట్లో ఉన్నాం మనం. సో అట్లా చూసి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసారా చాలా డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటా నుంచి మనం 23 జూలైకి ముందే తీసాము, 23 జూలై తర్వాత ఏం తీసాము అనేది తెలుసుకోవాలంటే మీకు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కనబడుతుంది. ఓకేనా. ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి మనం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ చెప్తాం. ఓకేనా. 12 మంత్స్కి ఉందా, కొన్ని తర్వాత 12 మంత్స్ దాటిందా, కొన్న తర్వాత, దాన్ని బట్టి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. అలాగే 23 జూలైకి ముందు అమ్మామో లేదో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. అమ్మిన డేట్ కూడా కనబడుతూ ఉంటుంది. దీని ప్రకారం షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, 23 జూలై, బిఫోర్, ఆఫ్టర్ అలా సెగ్రిగేట్ చేసుకొని మనం అక్కడ వాల్యూస్ అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి. ఓకేనా. మీకు ఎక్స్ట్రా షీట్ గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అన్నీ ఫిల్ చేశాను కదా డేటా అన్నీ. ఐ థింక్ ఐ హ్యావ్ ఫిల్ ఎవ్రీ డీటెయిల్ అన్నీ ఫిల్ చేశాను. సో ఇట్లా సెగ్రిగేషన్ ఇచ్చేసాను. దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే నాకు
23 జూలైకి ముందు మాత్రం క్యాపిటల్ గెయిన్ వచ్చింది 1773. 23 జూలై మాత్రం లాస్ వచ్చింది. అవునా? సో ఇప్పుడు లాంగ్ టర్మ్కి వెళ్దాం. లాంగ్ టర్మ్కి వెళ్తుంటే ఇది నేను ఆల్రెడీ ఫిల్ చేసుకుంటేట లాంగ్ టర్మ్ సంబంధించి నేను సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా ఎక్సెల్ షీట్ని. ఓకే, లాంగ్ టర్మ్ ఎక్కడ ఫిల్ చేయాలంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ సంబంధించి కదా. బీలో లాంగ్ టర్మ్లో ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ పార్ట్ 4 కనబడుతుందా? ఇక్కడ మనం మెన్షన్ చేయాలి ఆ షేర్స్కి సంబంధించి వచ్చిన గెయిన్ మొత్తం ఆర్ లాస్ కానీ లాంగ్ టర్మ్ సంబంధించి. సో ఫస్ట్ ఎడిట్ తీసుకోండి. ఎడిట్లో వ్యూ షెడ్యూల్ 112 ఏముందో దాన్ని పిక్ చేయండి. దాన్ని పిక్ చేస్తే మీకు అది ఇక్కడ యాడ్ అనదర్ అని కనబడుతుందా, అక్కడ క్లిక్ చేసి సో ఇప్పుడు ఆ షేర్స్ 2018 ముందు కొన్నారా తర్వాత కొన్నారా అక్కడ అదే వేయాలి. నెక్స్ట్ షేర్ యూనిట్ ట్రాన్స్ఫర్డ్, ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసామనేది మెన్షన్ చేయాలి. ఆ రెండోది లైక్ 23 జూలై ముందా తర్వాత అని. ఓకేనా? సో ఈ 2 డీటెయిల్స్ మాత్రం కొంచెం చూసుకొని ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను షార్ట్ టర్మ్కి ఎంత లాంగ్ టర్మ్ ఉందని. అది లాంగ్ టర్మ్ వాల్యూ అక్కడ ఉంది. సో ఆ వాల్యూ ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని బై వాల్యూ ఎంత అంటే ఎంత కొన్నానంటే ఆ వాల్యూ ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. సో ఇంకంతా అయిపోయింది. వాడే ఇచ్చేసాడు చూడండి 5945 లాంగ్ టర్మ్ గెయిన్ అని. ఓకే, అట్లా. సో అట్లా లాంగ్ టర్మ్ కూడా మనం ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ఫిల్ చేసాం కదా. ఓకే, దీని ప్రకారం ఇప్పుడు అదే ఆటోమేటిక్గా సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా, ఇది చాలామంది ఈ షెడ్యూల్ని మిస్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ 4 క్వార్టర్స్ ఇస్తారు. ఆ 4 క్వార్టర్స్లో ఇక్కడ మనకి గెయిన్ చూపిస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 2 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని. ఆ గెయిన్స్ ఆ 4 క్వార్టర్స్లో ఏ క్వార్టర్స్లో వచ్చిందో మనం మెన్షన్ చేయాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ ఎస్. ఈ షెడ్యూల్ చూడండి ఒకసారి, ఇది కూడా మనం ఫైల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్. చూసారా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% రేటుతో 1773, 20% రేటుతో 23678. ఇలా 2 రేట్లు ఎందుకు వచ్చింది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? ఇందరే మాట్లాడాం కదా, 23 జూలైకి ముందు ఒక రేట్ ఉంది, తర్వాత ఒక రేట్ ఉంది. సో దాని ప్రకారం మనం వాల్యూస్ ఎంటర్ చేసాము. అలాగే దాని ప్రకారమే ఇక్కడ కూడా వాడు గెయిన్స్ క్యాలిక్యులేట్ చేశాడు. సేమ్ లాంగ్ టర్మ్ కూడా అంతే. 23 జూలైకి ముందు ఒక రేట్ ఉంది, 23 జూలై తర్వాత ఒక రేట్ ఉంది. సో దాని ప్రకారం గెయిన్స్ క్యాలిక్యులేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ ఎస్ఎల్లోకి వెళ్ళి. ఈ షెడ్యూల్ మాట్లాడుతాం కదా. ఈ పాయింట్ ఏంటంటే మనకు వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈచ్ క్వార్టర్స్లో మనమే సెగ్రిగేట్ చేసి వెయ్యాలి ఇక్కడ. ఓకే, ఆ సెగ్రిగేషన్ అనేది మనమే చేయాలి. ఈ క్వార్టర్లో వచ్చిందా, ఏ క్వార్టర్లో వచ్చిందని. ఓకేనా? ఈ షెడ్యూల్ చాలామంది ఫిల్ చేయరు. ఫిల్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? గ్యారెంటీగా ఫిల్ చేయాలి. మనకు వచ్చిన రిటర్న్ని ఈచ్ క్వార్టర్స్ సెగ్రిగేట్ చేసి మనం ఫైల్ చేయాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఏమున్నాయంటే టోటల్ ఇన్కమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, క్యాపిటల్ గెయిన్స్లో అది ఇంపార్టెంట్ కదా, అది ఫిల్ చేశాను నేను ఇప్పుడు. సో అందుకని గెయిన్స్ చూసారా 1773 చూపిస్తుంది. ఓకే, గెయిన్స్ కనబడింది. ఇంకో కీ పాయింట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. టోటల్ ఇన్కమ్లో ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చి చూడండి ఒకసారి. ట్యాక్స్ పేబుల్ టోటల్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పెషల్ రేట్స్ అంటే గెయిన్స్కి సంబంధించి 5000 పడింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మొత్తం మీద కలిపి 5000 పడింది. ఎందుకు అంత తక్కువ పడింది గెస్ చేయండి. ఏం లేదు, సింపుల్. అది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% రేట్ ప్రకారం 266. ఓకే, 20% రేట్ ప్రకారం 4736 ట్యాక్స్ పడింది. ఓకేనా? సో షార్ట్ టర్మ్కి మీకు క్లారిటీ వచ్చింది. లాంగ్ టర్మ్ కూడా అండి. లాంగ్ టర్మ్కి ఏంటంటే 10%కి 59,000 ప్రకారం 5,900 ట్యాక్స్ పడాలి. కానీ ఎందుకు పడాలా? మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ ఉంది కదా 1,20,000 25,000 వరకు. సో ఆ లాంగ్ టర్మ్ రెండు కలిపితే 1,25,000 దాటలా. సో అందుకే ఎగ్జంప్షన్ వచ్చేసింది మనకి. ఓన్లీ షార్ట్ టర్మ్ మాత్రం మనకు ట్యాక్స్ పడింది. ఓకే, అర్థమైందా ఇక్కడ దాకా? సో అందుకని మనకి ఎగ్జంప్షన్ ఇచ్చాడు. ఓన్లీ షార్ట్ టర్మ్ వరకు పడబట్టి మనకి 5,000 పడింది ట్యాక్స్ పేబుల్. ఓకే, సో ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా లాసెస్ అని ఈ షెడ్యూల్ అనేది. ఓకే, ఇవి చూసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్గా మీకు ట్యాక్స్ పేమెంట్ ఎంత అని చూపిస్తుంది. మీకు సింపుల్ ఇక్కడ ట్యాక్స్ పేమెంట్లోకి వెళ్ళి చాలా జనరేట్ చేసి ట్యాక్స్ పే చేసేసి నెక్స్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఏం లేవని వ్యాలిడేట్ అయిన తర్వాత ఆధార్ ఓటీపీ ద్వారా సబ్మిట్ చేసి మీరు రిటర్న్ అయితే ఫైల్ చేసేయచ్చు. ఓకేనా? ఇట్లా మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా డిస్క్లైమర్ మరి ఇంకోసారి చెప్తున్నాను, బెటర్ టు ఫైల్ ఐటీఆర్ 2 విత్ ఎక్స్పర్ట్ ఓన్లీ. ఓకేనా? మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏమన్నా చెప్పాలనుకున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. మేము మ్యాక్సిమం ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తాము. ఆర్ యూ కెన్ డ్రాప్ ద మెయిల్ అట్ askcashbay@gmail.com ఆర్ యూ కెన్ ఫిల్ ద ఫామ్. ఓకేనా? అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు ఏమన్నా మా ప్రీవియస్ వీడియోస్ సంబంధించి కానీ ఏమన్నా యూజ్ఫుల్ పీడిఎఫ్స్ ఏమన్నా కావాలంటే కనుక అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.